నాకు పెళ్లి భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒక్కసారి కాదు, భార్యలు భర్తలను చంపడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను సార్. 4 రోజుల క్రితం హనీమూన్ ఇన్సిడెంట్ చూసి ఒక్కల ప్యాక్ అయి పెళ్ళంటేనే ఉచ్చపడేలా బెదిరిపోయింది సార్. పెళ్లి కావట్లేదనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నా భయం పెళ్లి తర్వాత మొదలవుతుంది సార్. ఏంటమ్మా శివ గురించి ఆలోచిస్తున్నావా? ఎంత లవ్ చేశానో తెలుసా? వాళ్ళెవరో కూడా తెలీదు. నాకంటే వాళ్ళ లవ్ ఎక్కువ వాడికి. అసలు నా లైఫ్ లోకి వాడు ఎందుకు వచ్చాడో అనిపిస్తోంది. వాడి గురించి నీకేం తెలుసమ్మా? శివ గురించి నాకేం తెలుసా? శివ గురించి నాకేం తెలుసా? అసలు వాడి పేరు శివే కాదమ్మా. ఏది గీతాంజలి? నా మొగుడా వచ్చాను వా, పద తిందు మాట్లాడుతుంది. పద పద నీకోసం బంగాళదుంప కూర అండి. నేను ఈరోజు మన పక్కూర్లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి వచ్చాను. మెంట్లో అయిపోయిన వేట నవ్వుతాను. రెస్టారెంట్ అంటే ప్లేట్లు కట్టేయటానికి అడిగేసి వచ్చావా? ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ ఆర్డర్ అంటే ఎవరికైనా పార్టీ కోసం క్యాటరింగ్? హోటల్లో తినేసి వచ్చావా? తిన్నాను. చెప్పొచ్చు కదా గుర్రు ముఖం వేసుకుని. ప్లేట్లు కడిగాను, ఆర్డర్లు ఇచ్చారు, ఇవన్నీ నాకే. ఇంట్లో తెల్ల ముందే దానికి తెద్దుమనేట్లేదు. నాకు ఎట్టుకోండి అన్ని తినేసి వచ్చాను. నీకు అరగదు. కావాలని తెలియదు. ఇంట్లో వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి నా ముందు ఫుడ్ పెట్టేసి తినిపించారు. నీ మీద వస్తామ్మా. నా కోసం పార్సల్ తెచ్చావా? నా కోసం పార్సల్ తెచ్చావా? లేదా తిండిపోతావా? కనీసం ఒక చికెన్ లాలీపప్ప. డబ్బులు లేవే. పిల్లి బుర్రోడా, నువ్వెంత తినేసి వచ్చావు? నీ దగ్గర డబ్బులు ఉంది, నాకు తేడానికి డబ్బులు. మొన్న నువ్వు తెచ్చిన మటన్ కూర నేను ఒక్కదాన్ని తినేసానని మా ఇంట్లోకి పిలిచి గొడవ పెట్టాను. నీ కాయ కొయ్య మాత్రం అందరు పెట్టియాలి, నువ్వు మాత్రం ఎవరికి పెట్టావు. నేను తెచ్చింది కేజీ మటన్. మరిడ్లా తిన్న ఒక్కదాని నాకు ఒక్క ముక్క కూడా ఇవ్వకుండా. నేను తిండి చూడలే. పుస్కో లడింగ్లస్కో కాట్రవెల్లో జలగండ్రో. Let them know, uncle. Let them know. వాడి ప్రవర్తన నచ్చక మానేస్తున్నా అని చెప్తున్నావు, కానీ వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పలేదు. నాకు తెలియదు సార్. నాకు తెలుసు. నీకు వాడు 2 నెలల నుంచి మాత్రమే తెలుసమ్మా, కానీ వాడు నాకు 2 నెలల వయసు అప్పటి నుంచి తెలుసు. వాడి ప్రాబ్లం వల్ల వాడికి అన్నీ ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. ఎంత ఎక్కువ అంటే చిన్నప్పుడు వాడి దగ్గర ఒక పిల్ల ఉండేది. అదంటే వాడికి ప్రాణం. 10 ఏళ్ల వయసు అప్పుడు అది చచ్చిపోయింది. అంతే. లైఫ్ లో మళ్ళీ కుక్క పిల్లని దగ్గరికి రానివ్వలేదు. వాడి కోపం అది వాడిని వదిలేసి వెళ్ళిపోయిందని. ఇప్పుడు మీరు చూస్తున్న అభి కాడమ్మా. వాడు వేరు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. వస్తాడంట యువరాజు. అవునా? నాకేం తక్కువ అండి, నాకేం తక్కువ. అందం పక్కన పెట్టి మనిషి కదా. సినిమా చూసావు కదా, కదేంటి? ఛత్రపతి కలేజా, యుగానికొకడు, కేజీఎఫ్, పిస్తా. ఈ సినిమా కథ చెప్పు. ఛత్రపతిలో చూపించినట్టు ఇండియాకి శ్రీలంకకి మధ్యలో చిక్కుకుని దేవరాలంటే ఓ దీవులో డ్రగ్స్ సప్లై చేస్తూ బ్రతుకుతున్న జనానికి నాయకుడే కాదు సత్యదేవండి. వాళ్ళ పూర్వజన్మలో నాయకుని కొనుక్కోవడానికి కలేజా కాన్సెప్ట్ తో మనిషిని పంపారు. ముసలమ్మను పంపారండి. సరాల్లో పొడిపించుకున్నట్టు 10 రూపాయలు పెట్టి పాకలోకి వెళ్ళి పచ్చపడి పొడిపించుకుందాం అనుకుంటే కొండను చూసిన ముసలమ్మ పడిపోయిందండి. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే టాటూ పొడిపించుకుంటావా అని తాగొచ్చి కొడుతుంటే చంపేశారండి సత్యదేవన్న. వాళ్ళ నాన్నండి చేతిలో కత్తిని తీసుకుని నేరాన్ని తనపై మోసుకుని ఈదుకుంటూ ఈజీగా ఐలాండ్ వెళ్ళి అక్కడ నాయకుడు అయిపోయాడు. కొండన్న సత్యదేవండి. అక్కడ అన్న, ఇక్కడ తమ్ముడు. అక్కడ డ్రగ్స్, ఇక్కడ దొబ్బులు. ఖైదీగా అన్న, కానిస్టేబుల్ గా తమ్ముడు. ఈ లోపు గోడ జరిగి దిగాడండి. అడిగేశాన్న కాదు కొండనండి. సడన్ గా అన్న కోసం అయ్యాడండి. అన్నను పట్టుకొస్తా అని చెప్పి డ్రగ్స్ ని పట్టిస్తే విలన్ లో అనుమానం పుట్టిస్తే వాళ్ళలో ఒకరిని విలన్ చంపేస్తాడండి సత్యదేవన్. 5లో ఒకటండి. కొండనక చంపలే. విలన్ కన్ఫ్యూజ్ అయ్యాడండి. అంటే నాలాగా అవునండి. డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడడానికి వెళ్తాడండి సత్యదేవన్న. దేవరకొండ అండి. పట్టించింది వాడు కదా. ఎలివేషన్ కోసం వెళ్ళాడండి. అన్నదమ్ముల మీద అనుమానం వచ్చి అందరినీ తద్దినానికి పిలిచి తగలబెట్టి విలన్ వాడిని చంపేస్తాడండి. కొండన్న సత్యదేవన్ అండి. ఆ లోపు కొండన్న కాపాడతాడా? హీరోయిన్ ఇంట్లో తాగి తొంగుంటాడు. ఓడలు లాగుతున్నప్పుడు ఒంటి మీద పచ్చబొట్టును చూసి వాడే నాయకుడని గుర్తిస్తారండి. హీరోయిన్ కొండన్నని నీ చెత్త. సినిమానా
కాదు వెళ్ళండి, తర్వాత ఏమో చెప్పరా, పాటలు చూసుకో. వాన వాన వెల్లువాయే సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ బాగుంది, ఇట్స్ నైస్. పాడు జీవితము వీడికి ఇష్టాన్ని చూడి వాళ్ళు ఒక మడత కాసా యౌవనం 3 ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా